శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపికుంజరుడు భయంకరముగా కాయము బెంచి సమరము చేయగా ఈ వానరుడు సామాన్యుడు కాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధించబడి పవన కుమారుడు నేలపై బడే వనజభవుడు తనకు ఒసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుబడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగి బంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటుల కదలకయుండే. వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.